గుర్రము గాడిద. ఒక గ్రామంలో ఒక చాకలివాడు నివసిస్తూ ఉండేవాడు. అతడు తన సహాయం కోసం ఒక గుర్రాన్ని ఒక గాడిదను పెంచుతుండేవాడు. ఒకనాడు ఆ రెంటిని తోలుకుంటూ బజారు వీధిలో వెడుతున్నాడు. ఆ రోజు ఎండ ఎక్కువగా ఉంది. గాడిద వీపు మీద బరువైన బట్టల మూట ఉంది. కాని గుర్రం వీపు మీద ఏమీ లేదు. బట్టల బరువుతో గాడిద నడవలేకున్నది. అది గుర్రంతో, మిత్రమా, ఈ మూటనెత్తుకుని నేను నడవలేకున్నాను. ఈ మూటలో సగభాగాన్ని నువ్వు మోయరాదా అని అడిగింది. గుర్రం, ఓ మూర్ఖుడా, సవారీకి వెళ్ళడం ఒక్కటే నా పని, మూటలు మోయడం కాదు అని అన్నది. మరో దారి లేక గాడిద మూటల బరువును మోస్తూ ఆపసోపాలు పడుతూ నడుస్తున్నది. కొంత దూరం వెళ్ళగానే గాడిద స్పృహ తప్పి కింద పడ్డది. అప్పుడు చాకలివాడికి బుద్ధి వచ్చింది. త్రాగడానికి గాడిదకు నీళ్లు ఇచ్చాడు. ఇప్పుడు చాకలివాడు గాడిదపైనున్న మూట తీసి గుర్రంపై పెట్టాడు. గాడిద సరదాగా నడుస్తుంటే గుర్రం మూటలను మోయలేక అవస్థపడుతూ నడిచింది.